ఈ వీడియో చూపించకూడదు అనుకున్నాను, కానీ జనసేనకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఎవరో కొంతమంది పిచ్చినాయాళ్ళు సపోర్ట్ చేశారు, కొంతమంది పిచ్చినాయాలు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నువ్వు మీడియాకి మాట్లాడుతున్నావని ఆ తల్లిని అవమానపరిచినటువంటి జనసేన అధికార ప్రతినిధి. బహుశా ఈయన కూడా లాయరే. నేను అంటాను, మీ లాయర్ పట్టా ఎక్కడ చదివారో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు కూడా నాకు 1-2 మీటింగుల్లో పరిచయం కాబట్టి, మిత్రులే కాబట్టి, సహన్యాయవాదిగా మీరు నేను కలిసి కొన్ని డిబేట్లో పాల్గొన్నాను కాబట్టి ఆ గౌరవంతోనే నేను ఇంతకు మించి మీ గురించి మాట్లాడలేకపోతున్నా. లేకపోతే ఎవరో కొంతమంది పిచ్చినాయాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినాయాళ్ళేనా? మరి 2020లో 2021లో 2022లో మీ అధినాయకుడు సపోర్ట్ చేశాడు కదా, అతను కూడా పిచ్చినాయాలు అందామా? సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినాయాళ్ళు అయితే, ఇప్పుడు ఈమెకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినాయాళ్ళు అయితే, మరి నిజంగానే 21లో 22లో సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమనాలి? వాళ్ళు రియల్ పిచ్చినాయాళ్ళు అందామా? మీలాంటి వాళ్ళందరూ వెళ్ళి కర్నూలు వెళ్ళి గొడవ చేసినప్పుడు మీ అందరూ పిచ్చినాయాళ్ళు అయిపోయినారా? నెంబర్ 1. నెంబర్ 2, మా సోదరుడికి చెప్తున్నా, జనసేన అధికార ప్రతినిధులకి, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కట్లా, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత వీళ్ళకి బెనిఫిట్స్ రాలా. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చాలా మంచిది.